हैदराबाद के शमशाबाद इंटरनेशनल एयरपोर्ट में वाक़ एयर कार्गो के करीब आरटीसी की जानिब से कार्गो खिदमात का आगाज किया गया। इस मौके पर रीजनल मैनेजर आरटीसी वेंकन्ना ने मेहमान खुसूसी शिरकत करके आरटीसी कार्गो सर्विस का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रीजनल मैनेजर CHO वेंकन्ना ने मीडिया से बात करते हुए कहा कि शमशाबाद एयरपोर्ट से रियासत तेलंगाना की सतह पर आरटीसी की कार्गो खिदमात की फराहमी के मकसद से कार्गो सर्विस की 66 गाड़ियों को तैयार रखा गया है, जिससे भरपूर इस्तेफादा करने पर जोर दिया गया। इस मौके पर डिविजनल मैनेजर राजेंद्र नगर जी रामलू, डिपो मैनेजर P चंद्रकांत के अलावा दीगर मौजूद थे। తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గత సంవత్సరం జూన్ మాసం 19వ తారీఖున నూతనంగా మన గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం మరి కార్గో సర్వీస్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. సో అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే గత ఏడాదిలో 40 కోట్ల రూపాయలు కార్గో మీద ఆదాయం సంపాదించడం జరిగింది ఆర్టీసీ. సో మరి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లో మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సో ఇతర వనరులు సంపాదించుకునే ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఆదేశాలతో కార్గో రంగంలో అడుగుపెట్టి మరి మొదటి సంవత్సరంలోనే విజయవంతంగా మేము మంచి ఆదాయము అలాగే వినియోగదారుల యొక్క అవసరాలను తీరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ముఖ్యంగా జంట నగరాల్లో చాలా ప్రాంతాల్లో TSRTC తమ కార్గో సేవలను అందిస్తూ ఉంది. సో ఇదే కాకుండా హైదరాబాద్ మహానగరంలో డోర్ టు డోర్ డెలివరీ కూడా మేము చేస్తూ ఉన్నాము. సో ఇంకా ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్లో మేము చాలామంది కార్గో ఏజెంట్స్ కూడా అపాయింట్ చేసాము హైదరాబాద్లో. సో ఆ ఏజెంట్స్ ద్వారా కూడా కార్గో సేవలను విస్తృతపరుస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సో అలాగే వారి గైడెన్స్ తోటి మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కూడా మాకు చాలా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా మరి అంగన్వాడీ సెంటర్లకు కూడా TSRTC ఆ సెంటర్లకు వెళ్ళే మెటీరియల్ అంతా కూడా సవ్యంగా ఇన్ టైంలో చేరవేస్తూ ఉన్నాము. సో తద్వారా ప్రభుత్వ మన్ననను కూడా పొందుతూ ఉన్నాము.